హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది తల్లిదండ్రులకి ఈ కథ చేరువవుతుంది. అనగనగా రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది. ఆమె పిల్లలు పడుకున్నారు. భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్లో లీనమై ఉన్నాడు. చివరి పేపర్ దిద్దడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు ఎక్కిళ్ళ శబ్దానికి భర్త తల తిప్పి చూసి ఆశ్చర్యపోయాడు. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? అడిగాడతను టెన్షన్తో. నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకొని రమ్మని. అయితే హెడ్డింగ్ ఇలా పెట్టాడు: నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక. అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ని ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది, కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకి రిలాక్స్ని ఇవ్వడం లేదు. అమ్మా నాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగ్ అవుతుంది. 1-2 రింగులు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకొని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతూ ఉంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లలో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయం అయినా సరే. అదే ఒకవేళ నాతో మాట్లాడుతున్నప్పుడు రింగు వస్తే మాత్రం వెంటనే ఫోన్కు జవాబిస్తారు. అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ని కేర్గా చూసుకుంటారు. ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. దాన్ని చాలా ఇష్టపడతారు. దానితో రిలాక్స్ అవుతుంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. దానిని ఎప్పుడూ పని వాళ్ళకి అప్పగించరు. నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు, కానీ స్మార్ట్ ఫోన్ 1 గంట పనిచేయకపోతే చాలా కంగారు పడతారు, హడావుడి చేస్తారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా పక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్ని చేతిలోకి తీసుకుంటారు. కాబట్టి నా కోరిక ఏమిటంటే, నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలని అనుకుంటున్నాను. భార్య చదువుతుంటే విన్న భర్తకు మనసంతా పిండేసినట్లయింది. అతని కళ్ళల్లో కూడా కొంచెం తడి వస్తుండగా, ఎవరు రాశారది? అడిగాడు భార్యని. మన కొడుకు, అంది భార్య కన్నీరు కారుతుండగా. వస్తువుల్ని ఉపయోగించుకోవాలి, బంధాలను ప్రేమించాలి. అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకొని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి. ఇది నిజంగా జరిగిన కథ కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు మీరు కాకండి. దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మీ గుండెని తాకితే మరికొన్ని గుండెలకు చేర్చండి. కొంతమందైనా మారే అవకాశం కల్పించండి. థ్యాంక్స్.